1477. ఎలా ఉన్నారు మేడం? మేడం ఆగండి, మేడం ఆగండి, మేడం కంగారు పడకండి. హెల్ప్ హెల్ప్. అయ్యో మేడం ఆగండి మేడం, ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ సారీ, రియల్లీ సారీ మేడం. ఆ రోజు జరిగిన దానికి నిజంగా రియల్లీ సారీ మేడం. ఆ రోజు మిమ్మల్ని కలిశానో లేదో నా లైఫే మారిపోయింది. మీకు టైం ఉందా? ఒక టీ తాగుతూ మాట్లాడుకుందామా? ఓకే మేడం. అప్పట్లో మేము ఒక రౌడీ షీటర్ కింద పనిచేసేవాళ్ళం కదా, ఇంకా మనకు నచ్చిందే చేయొచ్చని చాలా యాదవేశాలు వేసాం. కానీ ఆ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మాకు బొమ్మ కనపడింది. మేమందరం క్రికెట్ ఆడుకుంటున్నాం, బెట్టింగ్ మ్యాచ్, గెలిస్తే 10,000. అంతలో వాడొచ్చాడు, మీ వాడే. ఆ నైట్ ఇంత కేకింగ్ ఫ్లవర్స్ తెచ్చాడు కదా, నైట్ మాస్క్తో వచ్చాడు, పొద్దున్నే మాస్క్ లేకుండా వచ్చాడు. అవునరా, నేను క్రికెట్కి వెళ్ళావు కదా, ఏమైంది? అక్కడికి వెళ్ళి రావడానికి ర్యాపిడో 100 అయింది. వాడిని మా వాళ్ళు కొట్టారు, కానీ వాడు ఆగలేదు. చాలా పెద్ద గొడవ చేశాడు, చివరకు పోలీసులు వచ్చి అంత పెద్ద గొడవ అయింది. ఆ తర్వాత మేము చేసిన ఎదవ పనులన్నీ తెలిసి మాకు జడ్జి గారు 2 నెలలు జైలు శిక్ష వేశారు. ఆ గొడవ చేసినందుకు వాడిని 14 రోజులు రిమాండ్లో పెట్టారు. బయటకు వచ్చాక వాడిని వేసేయాలని చాలా కష్టంగా ఉండేవాడిని మేడం. కానీ నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళని నేనే చూసుకోవాలి. ఇక అందుకే వాళ్ళ కోసం అన్నీ వదిలేసి ఇదిగోండి ఇలా క్యాబ్ డ్రైవర్గా చేసుకుంటున్నా. సారీ మేడం, అప్పుడు నేను చాలా ఎదవను మేడం, ఇప్పుడు మారిపోయాను మేడం. అప్పుడు జరిగిన దానికి నాకు బాగానే పిడిపడింది మేడం. నెత్తి మీద 4 కుట్లు కూడా పడ్డాయి, కావాలంటే చూడండి మేడం. సార్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మేడం? నేను కొట్టింది ఇతనేనా? అవును ఇతనే మేడం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏమైంది మేడం? మేడం మేడం ఏమైంది? అంజలి, నువ్వెప్పుడొచ్చావు అమెరికా నుండి? కృష్ణ ఇక్కడ ఎవరినో కలవడానికి వెళ్ళాడు. వాడు తిన్న దెబ్బలకి మెడికల్ ట్రీట్మెంట్ పూర్తయి రిమాండ్ నుంచి తిరిగి వచ్చేసరికి 1 మంత్ అయింది. ఆ తర్వాతే మీ గురించి నాకు తెలిసింది. వాడు రిమాండ్ నుంచి వచ్చిన వెంటనే ఫస్ట్ వచ్చింది మీ ఇంటికే, కానీ మీరు ఇల్లు షిఫ్ట్ అయిపోయారు. వాడికి పిచ్చెక్కిపోయింది. ఆ తర్వాత మీ అడ్రస్ కనుక్కోవడానికే వాడికి 2-3 మంత్స్ పట్టింది. నేను హెల్ప్ చేయనని చెప్పినా కూడా ఒక్కడే తిరిగేవాడు. ఎలాగోలాగా చివరికి మీ ఇంటి అడ్రస్ పట్టుకున్నాడు. వెంటనే నీ దగ్గరికి వచ్చి మాట్లాడదాం అనుకున్నాడు, కానీ నువ్వు రావద్దని చెప్పావు కదా, అక్కడే ఆగిపోయాడు. వాడికి నీ ఇల్లు తొందరగానే దొరికింది, కానీ నేను ఫేస్ చేసే ధైర్యమే దొరకలేదు. కొంచెం టైం పట్టింది. కొంచెం కాదు, చాలా టైం పట్టింది. ఆ తర్వాత మీ అమ్మ సంబంధాలు చూస్తుందని తెలిసి ఎలాగైనా నీకు దగ్గర అవ్వచ్చని పెళ్ళికొడుకులా వచ్చాడు. వాడు నిన్నెప్పుడూ మోసం చేయాలని చూడలేదు అంజలి. అప్పుడైనా ఇప్పుడైనా వాడు నిన్ను వదిలేయాలనుకోలేదు. ఇది చెప్తే కొంచెం ఓవర్ కనిపించచ్చేమో, కానీ వాడు చచ్చే వరకు నీ గురించి ఆలోచిస్తాడు. నువ్వంటే వాడికి ప్రాణం అంజలి. ఎక్కడున్నాడో కనుక్కోమంటావా?
మీరు బాగా నచ్చారు. మీరు ఓకే అంటే వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తా. నాకు ఓకే అండి. హ్మ్. ఓకే అయితే మమ్మీ డాడీకి చెప్పేస్తా. కానీ ఒక విషయం చెప్పాక మీకు ఓకే అంటే నాకు ఓకే. పాస్ట్లో బ్రేకప్ ఉందా? ఉహు, ఉంది కానీ పర్లేదండి, అందరికీ ఉంటుంది. అది మ్యాటర్ కాదండి. మరి మీ జాబ్ గురించి అబద్ధం చెప్పారా? లేదు, మరేంటి? ఐ హ్యావ్ జీనోఫోబియా. వాట్ నాకు రొమాన్స్ పడదు. వాట్ డు యూ మీన్? నేను రొమాన్స్ చేయలేనండి. నాకు అమ్మాయి ఎవరైనా దగ్గరకు వస్తేనే వాళ్ళంతా షివరింగ్ వచ్చేస్తుంది. అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చి పడిపోతూ ఉంటాను కూడా. చేయి పట్టుకోవాలన్నా సరే ఆలోచించుకుని పట్టుకోవాలి. మినిమం 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే నేను సరిగా బ్రీత్ కూడా తీసుకోలేను. ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉందండి? ఆ, ఈ మధ్యే ఒక 1 year బ్యాక్ ఒక అమ్మాయి వల్ల. ఓ, ఇది వేరే వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉందా? అంతే కదా, ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల నాకు వచ్చింది, నా వల్ల మేబీ మీకు కూడా రావచ్చు. నాకు ఇలాంటి బంపర్ ఆఫర్ వద్దండి, నేను ఇక్కడి నుంచి వెళ్తాను. అదేంటండి, నేను నచ్చానన్నారు? నచ్చడం వేరు, కలిసి నడవడం వేరు. ఇదేదో ఫోన్లో చెప్పుంటే ఇంత దూరం వచ్చేదాన్ని కూడా కాదు. యాక్చువల్లీ మిమ్మల్ని కలవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఇంకో ట్విస్టా? చెప్పండి. మీరు లాయర్ కదా, అవును. నేను యుఎస్ వెళ్ళాలి. వీసా అప్రూవల్ కోసం మీ హెల్ప్ కావాలి. అందులో నేనేం హెల్ప్ చేయాలి? వీసా రావాలంటే క్రిమినల్ బ్యాక్డ్రాప్ ఉండకూడదు కదా. నేనేమో జైలుకి వెళ్ళేసి వచ్చాను. అంటే క్లోజ్ అయిపోయిందిలేండి, కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలో చెప్తారని. జైలుకి వెళ్ళావా? జస్ట్ 14 days. దేవుడా, మీరు ఇంకో ట్విస్ట్ చెప్పేలోపు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెస్ట్. అది కాదండి, నా వీసా. వీసా కోసం వీసా ఆఫీస్కి వెళ్ళాలి, ఇలా పెళ్లి చూపులకు కాదు. బాయ్. అసలు మీ ఇద్దరికీ ఓసారి దెబ్బలు పడితే గాని దారిలోకి రారు. అంతా మీ ఇష్టమేనా? ఓసారి పెళ్లి చేసుకుంటాం అంటారు, ఓసారి వద్దు అంటారు, ఓసారి కలిసుంటాం అంటారు, ఇంకోసారి వెంటనే విడిపోతారు. ఎందుకో ఏంటో అని ఆలోచించి నా తల మీద వెంట్రుకలన్నీ తెల్లగా అయిపోతున్నాయి. ఏజ్ అయిపోతుంది కదా మమ్మీ. ఆహా, ఏజ్ అవుతుంది. నిన్నటిదాకా ఎవడో పోయినట్టు ఏడు మొహం వేసుకొని కూర్చున్నావు. సడన్గా కృష్ణ రాగానే కలొచ్చేసింది ఫేస్లో అమ్మాయికి. ఇప్పుడేంటి, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఒప్పుకోవా? ఒప్పుకోనంటే చెప్పు, మేము వెళ్ళి ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంటాం. ఆహా, అక్కడి దాకా వచ్చిందా? అయితే వెళ్ళి చేసుకోండి, నాకే ఖర్చు తగ్గుతుంది. ఆంటీ, తనేదో సరదాగా అంటుంది ఆంటీ. మీరు మళ్ళీ ముహూర్తాలు చూడండి, నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను. మళ్ళీ ఇద్దరు విడిపోతానంటే మాత్రం నేనే మీ ఇద్దరిని చంపేస్తాను. దానికి ఇంకా స్కోప్ లేదులేండి. పెళ్ళైన తర్వాత మీ ముందే ఉంటాం కదా. మీరింకా నా ముందు ఎందుకుంటారు? నువ్వు దాన్ని పెళ్లి చూసుకొని నీతో పాటు తీసుకెళ్ళిపోతావుగా, మళ్ళీ నేను ఒంటరిదాన్ని అయిపోతాను. నాకు తోడుండేది ఈ ఒక్క దయ్యమే బాబు. అది లేకపోతే ఈ బూత్ బంగ్లా బోసిపోతుంది. అయితే ఓ పని చేద్దాం ఆంటీ, పెళ్ళైన తర్వాత నేను ఈ బూత్ బంగ్లాకి వచ్చేస్తాను. అప్పుడు మీ దయ్యం మీతోనే ఉంటుంది కదా. ఏంటి? నువ్వు ఈ ఇంటికి
ఇల్లరికం వచ్చేస్తావా? ఆ, రాకూడదా? ఎందుకు రాకూడదు బాబు? కానీ మీ ఇంట్లో ఒప్పుకుంటారా? మా ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతాను ఆంటీ. పైగా అత్తారింటికి వస్తే మర్యాదలు బాగా చేస్తారంట కదా. అది కరెక్టే. చూస్తావుగా ముందు ముందు మా మర్యాదలు. ఓకే ఆంటీ. ఆంటీ ఏంటి బాబు, అత్తమ్మ అని పిలవచ్చుగా. అయ్యో అత్తమ్మ, ఎన్ని రోజులు అలా పిలిస్తే మీరేమనుకుంటారో అని ఆగిపోయాను. హ, లేకపోతే ఎప్పుడో పిలిచేవాడిని అత్తమ్మ. నా బంగారం. హలో పెళ్ళాం గారు, హలో పెళ్ళాం గారు. మ్మ్. ఆల్రెడీ 10 అవుతుంది, లేస్తారా? మ్హూ. పోనీ నేను లేవనా? మ్హూ. సరిపోయింది. అవును, 10 అవుతున్నా మీ అమ్మ వచ్చి డోర్ కొట్టట్లేదేంటి? మనం ఏ రూమ్లో ఉన్నాం? నీ బెడ్రూమ్లో. మ్మ్. ఆ, వద్దు, శోభనం గదిలో ఉన్నాం. అవును కదా. మరి శోభనం గదిలో ఉన్న వాళ్ళు ఎవరైనా డిస్టర్బ్ చేస్తారా? లేదు. వద్దు. మరి మొద్దును ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మ్మ్. నువ్వు నా మంచి వద్దు కాబట్టి. నిన్ను మ్మ్. ఆ, నన్ను గిచ్చుతావు. ఇద్దరూ లేచారా? తొందరగా ఫ్రెష్ అయ్యి వస్తే టిఫిన్ చేద్దురు గాని. గుడ్ మార్నింగ్ అత్తమ్మా. గుడ్ మార్నింగ్ అల్లుడు. బ్రేక్ఫాస్ట్ రెడీయా? ఇందా ఇదేంటిది? పద, దోశలేదు గాని. అత్తమ్మా. నువ్వు నా దగ్గర వంట నేర్చుకున్నావు కదూ. ఆ, అయితే నేర్చుకున్నదాన్ని కొంచెం నా న్యాయం చేయాలిగా. అత్తమ్మా. పోదమ్మా, పోదు. చూడు. అయ్యి తీసుకోండి. టీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అల్లుడు. ఐ లవ్ యూ కృష్ణ. లవ్ యూ అల్లుడు. ఆహా, అనవసరంగా ఎల్లరికం వస్తాను కమిట్టాను. ఛీ. ఏంటి? ఆ, ఏం లేదు. ఈవినింగ్ డిన్నర్కి మా ఆఫీస్ వాళ్ళంతా వస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళకు కూడా వండి పెట్టాలా? చచా, అంత పని నీకెందుకు చెప్తాను అల్లుడు. థ్యాంక్ యూ అత్తమ్మా. నేను కూరగాయలు కట్ చేస్తాను, మిగతా నువ్వు చూసుకో. ఏంటే మీ ఆయన అలా చూస్తున్నాడు? నేను చెప్పానా పెళ్లి కాకముందే ఈ ప్రేమలు దోమలు. ఒక్కసారి పెళ్ళైతే అవేవీ ఉండవు. ఏది చెప్పినా విసుక్కుంటారు. ఇప్పుడు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే అత్తమ్మా. రండి, ఏం వండాలో చెప్పండి. పద. వాళ్ళిద్దరిని కలిపింది మన ఇద్దరమే కదా. ఇందులో మనం కలిపింది ఏముంది? వాళ్ళే కలిశారు. పోనీ మనం కలవడానికి ఏమైనా చేద్దామా? తప్పేముంది, నేను మంచోనే కదా. కృష్ణ, నీ ఫ్రెండ్ని నన్ను గోకడం ఆపమంటావా? నేను ప్రశాంతంగా తినాలా వద్దా? ఇదేంటి అందరి ముందు ఇలా లేస్తుంది? రేయ్, ఎక్కడైనా పరువు పోగొట్టకుండా ఉండలేవా? సారీ మామా. ఏ, అందులో తప్పేముందే? కిషోర్ మంచోడు. కిషోర్, నా ఓటు నీకే. అంజలి, నువ్వు నన్ను సపోర్ట్ చేస్తున్నావా? ఎలక్షన్లో పోటీ చేసి గెలిచినా కూడా ఎంత ఆనందం ఉండదో తెలుసు నాకు. నువ్వు పైకి ఎదవలా కనిపించినా నువ్వు ఒక మంచి ఫ్రెండ్వి. రితు కూడా అంతే. సో మీ ఇద్దరిది మంచి పేరు అవుతుంది. విన్నావా? ఆలోచిద్దాం. ఆలోచిద్దామా? పంప తీసి నెంబర్కి ఇచ్చేస్తావా? ఒకే రోజు నీ ట్విస్ట్ ఏంట్రా బాబు నాకు.
బ్రో ఎందుకైనా మంచిది ఒకసారి బాగా ఆలోచించుకోండి. మీరు ఆగండి బ్రో, ఇప్పుడే నా పొలంలో మొలకలు వచ్చాయి. ఆ పిల్ల తుఫాన్ అని వీడికి ఇంకా తెలీదు. ఏంటి అంత పాజిటివ్గా ఉన్నావు? అంటే మా ఆయన పాజిటివిటీకి బ్రాండ్ అంబాసిడర్ కదా, నేను కొంచెం నేర్చుకుంటున్నాను. వెరీ గుడ్, నైస్. అంజలి హ్మ్. నీతో కొంచెం మాట్లాడాలి. యాక్చువల్లీ నాకు ఈ మధ్య ఒక పెళ్లి సంబంధం వచ్చింది. వావ్, కంగ్రాట్స్. ఆ అమ్మాయి మంచిదే కానీ నాకే ఇంకా పెళ్లి మీద లవ్ మీద ఇంకా నమ్మకం రాలేదు. అలానే నువ్వు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నావు అంతేనా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. హరి, మనం లైఫ్లో చాలామంది అబ్బాయిల్ని అమ్మాయిల్ని కలుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళలో కొంతమందిని ఇష్టపడతాం, ప్రేమిస్తాం, ద్వేషిస్తాం. కొంతమందితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటాం. కానీ పెళ్ళనేది మాత్రం ఒక్కళ్ళనే చేసుకుంటాం. పెళ్ళి చేసుకుంటే నీ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. తన గురించి నాకు పూర్తిగా తెలుసు, నా గురించి తనకు పూర్తిగా తెలుసు. సో ఎన్ని గొడవలు వచ్చినా మా మధ్య ఉన్న అండర్స్టాండింగ్ మమ్మల్ని ఎప్పుడూ కలిపే ఉంచుతుందని నేను నమ్ముతున్నాను. నిజంగా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే తన ఇష్టాలు అయిష్టాలు మాత్రమే కాదు, తన మనసులో ఉన్న బాధలు, ఎవరితో షేర్ చేసుకోలేని ఫీలింగ్స్ కూడా నువ్వు తెలుసుకోవాలి. అలాగే నీ మనసులో ఉన్న ఫీలింగ్స్, నీ ఎమోషన్స్ అన్నీ తనతో షేర్ చేసుకోవాలి. అప్పుడే మీ ఇద్దరి గురించి ఒకరికి బాగా అర్థమవుతుంది. ఆ అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ మిమ్మల్ని విడిపోనివ్వకుండా చూస్తుంది. సో ఫస్ట్ తనతో కొన్ని రోజులు ట్రావెల్ చేయి. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే ఒకరి ఎమోషన్స్ గురించి ఒకళ్ళు బాగా తెలుసుకోవాలి. ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకే? ఏ నా కాళ్ళు నొప్పులుగా ఉన్నట్టు నువ్వు నొక్కవా? పాయింట్, బాగా నొక్కు. అవును, ఏమన్నాడు మీ హరినాథ్? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడంట, గైడెన్స్ ఇచ్చొచ్చా. నువ్వా? హా, పాపం వాడు. ఈ గిచ్చే ఫ్యాంటసీ ఏంటి నీకు? ఏమో నిన్ను చూస్తే గిచ్చబుద్దేస్తుంది. దేవుడా, ఎందుకయ్యా ఈ పిచ్చిదాన్ని నాకు అంటగట్టావు? ఈ పిచ్చిదాని కోసమే తమ జైలుకెళ్ళొచ్చింది. లేకపోతే చేసుకునేదానివి కాదా? మేబీ. మేబీయా? హా, నేను ఒకడాలు నాకేం వద్దు, నువ్వు నీ పని చేసుకో. ఐ లవ్ యూ. హా, గుడ్ నైట్. నడలో చెప్తావా? ఐ లవ్ యూ చెప్పు, ఐ లవ్ యూ చెప్పు. గుడ్ నైట్. హా, ఐ లవ్ యూ చెప్పు. గుడ్ నైట్. నిన్ను. నొప్పి వస్తుంది. మరి ఐ లవ్ యూ చెప్పు. సరే, ఐ లవ్ హా, సరిగ్గా చెప్పు. నీ అప్ప సరిగ్గా చెప్పురా. మీ మామయ్య గారిని అలా అనకూడదు తెలుసా? అయితే మంచిగా ఐ లవ్ యూ చెప్పు. చెప్పు. ఓకే, ఐ లవ్ యూ సో మచ్.